వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ టీడీపీలో ముసలం ముదిరింది. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడుతున్న రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితను పంపారు చంద్రబాబు. అయితే మంత్రి సవిత మాటలను రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి పట్టించుకోలేదు. తమకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలి అని రెండు వర్గాల వారు పట్టుబట్టారు. ఇప్పటికే రితీష్ రెడ్డిని పక్కన పెట్టిన టీడీపీ అధిష్టానం సూర్యనారాయణ రెడ్డికి బాధ్యతలు అప్పగించేందుకు యత్నించింది. దీంతో మంత్రి సవిత సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటు చేసిన సమావేశం గందరగోళం నెలకొంది. ఇరు వర్గాల వారు రెచ్చిపోవడంతో సమావేశం రసాభాసగా మారింది. తాను రాయలసీమ బిడ్డనే అంటూ సవిత ఆవేశంతో మాట్లాడారు. తన మాట వినకుంటే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాను అని హెచ్చరించారు. అయినా ఇరు వర్గాల వారు మంత్రి మాటలను పట్టించుకోలేదు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి సవిత వెళ్లగానే ఇరు వర్గాల వారు బాహాబాహికి దిగారు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో రితీష్ రెడ్డి వర్గీయుల కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు.